ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఈ రోజు నుంచి వీళ్ళందరికీ కూడా సగం రేటుకే పెట్రోల్ అండ్ డీజిల్ అయితే ఇవ్వబోతున్నారు. ఎవరికి ఇస్తారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌లో 50% రాయితీ అయితే గనక ఇవ్వబోతున్నారు. ఎవరికి ఏంటని అయితే ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధితో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు రాయితీపై పెట్రోల్, డీజిల్ పథకాన్ని అమలు చేయనుంది. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ₹1,00,000 చొప్పున 26 లక్షల్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి పలు జిల్లాల్లో అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రకటన కూడా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం 3 టైర్ల మెటరైజ్డ్ వాహనాలు ఉపయోగించే దివ్యాంగులకు వర్తిస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ మేరకు వారు వినియోగించే ఈ మోటార్ వెహికల్స్ పథకం కింద పెట్రోల్, డీజిల్‌కి అయ్యే ఖర్చులో 50% రాయితీగా రీయింబర్స్ చేస్తుంది. ఈ డబ్బుల్ని ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కీలక అంశాన్ని ప్రస్తావించింది. ఈ పథకం లబ్ధిదారుడు వాహనంలో ఇంటి నుంచి పని ప్రాంతానికి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి ప్రయాణం చేసేందుకు మాత్రమే పెట్రోల్, డీజిల్ ఖర్చులు అందించే 50% రాయితీ వర్తిస్తుందని చెప్పారు. ఇక ప్రభుత్వం అందించే పెట్రోల్, డీజిల్ ఖర్చులో 50% రాయితీని 2 హార్స్ పవర్ ఇంజిన్ సామర్థ్యం ఉండే వాహనానికి గరిష్టంగా 15 లీటర్ల వరకు అయితే మీరు కొట్టించుకోవచ్చు. అదేవిధంగా 2 హార్స్ పవర్స్ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉండే వాహనాలకు గరిష్టంగా 25 లీటర్ల వరకు పరిమితి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం లబ్ధిదారులు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని అకౌంట్లో అయితే జమ చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ పథకం నామాత్రంగా ఉందనే విమర్శలున్నాయి. 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ కోసం కేవలం 3 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈ నిధుల్లో కేవలం 1,86,000 మాత్రమే ఖర్చు చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల మంది వరకు దివ్యాంగుల కేటగిరీలో ఉన్నారు. అయితే వీరిలో కూడా నిరుపేదలకు మాత్రం ఈ పథకాన్ని వర్తింప చేయనుంది ప్రభుత్వం. ఒకవేళ అర్హులు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.